ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈ అమ్మాయి వయసు 27 సంవత్సరాలు. సాదా సీదా ముఖం, ప్రశాంతమైన కళ్ళు. దుస్తుల్లో చూస్తే సింప్లిసిటీ కనిపిస్తోంది. పైకి చూస్తే అన్ని బానే ఉన్నాయి, కానీ ఇక్కడి నుంచే ప్రతి మలుపులోనూ నిశ్శబ్దం అలుముకునే ఒక కథ మొదలవుతుంది. అదేంటో తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. ఈ రోజు చెప్పబోయే ఈ కేసు మిగతా కేసులాగే అనిపించవచ్చు, కానీ నిజానికి ఇది చాలా డిఫరెంట్. ఇందులో దాగి ఉన్న నల్లటి నిజాలు, చీకటి రహస్యాలు అంతా చెప్పడానికే సిగ్గుగా ఉంటుంది. కానీ ఏం చేయగలం, జరిగిపోయిన దాన్ని మార్చలేం. కానీ ఒకటి మాత్రం చేయవచ్చు, ఇలాంటి కేసులు చూసి విని ఇటువంటి తప్పులు చేసేవాళ్ళు కానీ చేయబోయేవాళ్ళు కానీ ఇటువంటి చేయకూడదు అని అర్థం చేసుకుంటారు. అందుకే ఈ కేసును కూడా జాగ్రత్తగా చివరి వరకు చూడండి, వినండి. మీ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోండి. ఈ కథ బీహార్లోని మగధ్ డివిజన్, ఔరంగాబాద్ జిల్లా నబీనగర్ బ్లాక్తో మొదలవుతుంది. బడ్వానా గ్రామంలో నివసించే 28 ఏళ్ల ప్రియాంశు కుమార్ సింగ్ ప్రశాంతమైన సాదాసీదాగా జీవించే వ్యక్తి. అతని తండ్రి ముందే మరణించారు. అందువల్ల అతని ప్రపంచం మొత్తం అతని వృద్ధ తల్లి. ఆమె అతనికి ఆధారం కూడా, బలహీనత కూడా. అతని పెద్ద అన్నయ్య ఔరంగాబాద్లోనే తన కుటుంబంతో నివసిస్తున్నాడు. గ్రామంలో ప్రియాంశు మంచి నిజాయితీ గల వ్యక్తిగా పేరున్నాడు. పెళ్లి వయసు రావడంతో కుటుంబం అమ్మాయిని వెతకడం ప్రారంభించింది. చివరికి టండ్వా ప్రాంతంలోని గురానంద్ గ్రామానికి చెందిన 27 ఏళ్ల గుంజ అనే అమ్మాయితో 2025 మే 10న సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత గుంజ అత్తగారింటికి వచ్చింది. అక్కడ ఆమె భర్త, వృద్ధాత్త మాత్రమే ఉండేవాళ్ళు. మొత్తం ముగ్గురే. ప్రియాంశు పని కారణంగా తరచూ బయటికి వెళ్లి వస్తూ ఉండేవాడు. అందువల్ల ఇంట్లో ఎక్కువ సమయం గుంజ తన వృద్ధ అత్తగారితోనే గడుపుతూ ఉండేది. మొదట్లో అన్ని సాధారణంగానే కనిపించాయి, కానీ అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. 2025 జూన్ 23. ఆ రోజు ప్రియాంశు తన కజిన్ సిస్టర్ని కలవడానికి ఉత్తరప్రదేశ్లోని చందోలికి బయలుదేరాడు. రాత్రంతా అక్కడే ఉండి మరుసటి రోజు మధ్యాహ్నం తిరిగి రావడానికి ట్రైన్ ఎక్కాడు. ప్రయాణమంతా గుంజ అతనికి పదే పదే ఫోన్ చేసి మాట్లాడేది. ఇది చూసి ప్రియాంశు చాలా సంతోషించాడు, తన భార్య తనని పట్టించుకుంటోందని. కానీ అది తన జీవితంలో చివరి మాటలని అతనికి తెలియదు. సాయంత్రం అయ్యే సమయానికి ప్రియాంశు తన తల్లికి ఫోన్ చేసి ఇంటికి రావడానికి చాలా రాత్రి అవుతుందని చెప్పాడు. నబీనగర్ స్టేషన్ నుంచి ఇంటికి 10 కిలోమీటర్ల దూరం, పైగా అడవి ప్రాంతం. ఇది విని తల్లి భయపడింది. అందుకే పొరుగువాడు సోనుని పిలిచి స్టేషన్కు పంపించింది. సోను తన స్నేహితుడు అనూప్ను కూడా తీసుకుని బైక్పై స్టేషన్కి వెళ్ళాడు. ట్రైన్ వచ్చిన తర్వాత ప్రియాంశు వారిని కలిశాడు. ఇప్పుడు నేను బైక్ నడుపుతాను, మీరు వెనక కూర్చోండి అన్నాడు. ముగ్గురు ఇంటివైపు బయలుదేరారు. ఖాబ్ అనే గ్రామం దగ్గరగా వెళ్లే సమయంలో చీకటి నిశ్శబ్దం మధ్య ఒక బైక్ వారిని ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. కొద్ది దూరం తర్వాత ఆ బైక్ ఓవర్టేక్ చేసి బైక్ మీద ఉన్నవారు అడ్రస్ అడిగారు. ప్రియాంశు చెప్పబోతుండగా వెనక కూర్చున్న వ్యక్తి అకస్మాత్తుగా తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. 7 నుంచి 8 రౌండ్లు. అందులో 4 నేరుగా తలలో దిగాయి. ప్రియాంశు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సోను, అనూప్ షాకుకు గురయ్యారు. వారు తేరుకొని అరవడం మొదలుపెట్టారు. దాడి చేసిన వాళ్ళు ఆ చీకట్లో అక్కడి నుంచి పారిపోయారు. గ్రామస్తులు వచ్చి ప్రియాంశును ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ డాక్టర్లు అతన్ని మృతుడిగా ప్రకటించారు. ఇప్పటి వరకు వీడియో చూసారంటే మీకు మా ఛానల్ నచ్చినట్టే అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు ది సైలెంట్ ట్రూత్ ఛానల్ నుంచి ఇలాంటి రియల్ క్రైమ్ వీడియోస్ మిస్ అవ్వరు. ఇక కథలోకి వెళ్దాం. ప్రియాంశు డెడ్ బాడీని చూసి పోలీసులు అనుకున్నారు ఇది ప్రమాదం కాదు, ప్లాన్ ప్రకారం చేసిన హత్య అని. ప్రియాంశు చనిపోయిన వార్త వినగానే తల్లి కూలిపోయింది. గుంజా స్పృహ కోల్పోయింది. ఇల్లు అంతా శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. జీవితం ఇక్కడితోనే ఆగిపోయినట్టు. మరుసటి రోజు అంటే 2025 జూన్ 25న పెద్ద అన్నయ్య అజ్ఞాతంగా దాడి చేసిన వారిపై నబీనగర్ పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేశాడు. ప్రియాంశు ఒక జమీందార్ పరివార సంతతి వాడి కావడం వల్ల బర్వాన్ గ్రామం మొత్తం తెలిసిపోయింది. అందరికీ కోపం, భయం కూడా కలిగాయి. పైగా ఇంత మంచివాడిని చంపే అవసరం ఎవరికి వచ్చింది అని కూడా అనుకున్నారు. పోలీసుల విచారణ ప్రారంభించారు. హంతకులు చీకట్లో చంపడం వల్ల గుర్తుపట్టేవాళ్లు ఎవరూ లేరు. గన్ కానీ మరే వేరే ఆధారం కూడా ఏదీ దొరకలేదు వాళ్ళకి. కానీ ఒక మొబైల్ మాత్రం స్వాధీనం చేసుకున్నారు.
మొదట సోను అనూప్పై అనుమానం వచ్చింది. ప్రియాంశును కాల్చి చంపేటప్పుడు వీరిద్దరూ ఎలా ఒక్క గాయం కూడా లేకుండా బయటపడ్డారు అని. ముందుగా వారిద్దరిని పోలీస్ స్టేషన్కి పిలిచి ప్రశ్నించినప్పుడు ఇద్దరు ఒకే రకంగా జవాబులు చెప్పారు. మేము ప్రియాంశుని పికప్ చేసుకోవడానికి వెళ్ళాము. హంతకుల టార్గెట్ ప్రియాంశు మాత్రమే కావచ్చు. ఒకవేళ మేమే కనుక హంతకులమైతే ప్రియాంశుని హాస్పిటల్ తీసుకెళ్లడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాం? వారి మాటల్లో లాజిక్ ఉంది, కానీ పోలీసులు పూర్తిగా వారి మాటలను నమ్మలేదు. తర్వాత ప్రియాంశు మొబైల్ కాల్ డేటా పరిశీలించారు. దాంతో భార్య, తల్లి ఇంకా కొంతమంది బంధువులు చేసిన ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఏమీ క్లూ దొరకలేదు. పైనుంచి హత్య జరిగిన స్థలంలో సీసీ కెమెరా వంటివి కూడా ఏమీ లేవు. పోలీసులు మరోసారి సోనుని, అనూప్ని పిలిచారు. అయితే వారి మాటల్లో ఎటువంటి మార్పు లేదు. కానీ వారి ఇచ్చిన చిన్న క్లూ వల్ల కేసు దిశ మారిపోయింది. వాళ్ళు చెప్పారు, ఫైరింగ్ తర్వాత బైక్ మీద వచ్చిన ఇద్దరు మనుషులు కాసేపు అక్కడే ఉన్నారు. వారిలో ఒకడు ఎవరికో ఫోన్ చేసి ఇంకా కొసప్రాణంతో ఉన్నాడు అని చెప్పాడు. అటు నుంచి మీరు తొందరగా బయలుదేరమని బహుశా ఎవరో చెప్పినట్టున్నారు. అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. ఇది వినగానే పోలీసులకు అర్థమైంది ఇది ప్రీ ప్లాన్డ్ సుపారీ మర్డర్ అని. పోలీసులు ఆ వైపు నుంచి మళ్లీ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎవరి సుపారీ ఇచ్చి చంపించారు? ప్రియాంశుని చంపే అవసరం ఎవరికి ఉంది అని. హంతకులు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు అని వాళ్ళు మళ్లీ కాల్ టవర్ నుంచి డాటాని పరీక్షించడం మొదలుపెట్టారు. వారి అనుమానం ఇంట్లో వాళ్లే ఈ పనికి పాల్పడ్డారు అని. ఎందుకంటే ప్రియాంశు వాళ్ళ అక్క వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు టైం ఎటు నుంచి వస్తున్నాడు అనేది ఇంట్లో వారికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. పోలీసులు చేసిన ఇంటి తనిఖీలో బెడ్రూమ్ లో దాచిపెట్టిన ఒక ఫోన్ దొరికింది. దాని గురించి అడిగితే అది గుంజాదేనని ఆమె ఒప్పుకుంది. ఆమెకి 2 ఫోన్లు ఉంటే ఉండొచ్చు కాక ఎందుకు దాచిపెట్టింది అని పోలీసులకు అనుమానం వచ్చింది. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం పంపిస్తే రిపోర్ట్ లో ఆశ్చర్యపరిచే విషయాలు తెలిసాయి. అవి ఏమిటంటే ఒక ఫోన్ తో ప్రియాంశుకి చాలాసార్లు చేస్తూ మరో ఫోన్ తో 50కి పైగా ఒకే నెంబర్ లో మాట్లాడినట్లు ఉంది. పోలీసులు ఆ నెంబర్ ఎవరిది అని అడిగితే తన సొంత బాబాయిది జీవన్ ప్రసాద్ సింగ్ ది అని చెప్పింది. జీవన్ ప్రసాద్ సింగ్ జార్ఖండ్ లోని డాల్టన్ గంజ్కి చెందిన 60 ఏళ్ల రాజకీయ ప్రభావం ఉన్న వ్యక్తి. అదే ఫోన్ లో మరో సిమ్ కూడా ఉంది. ఆ సిమ్ ఉన్న నెంబర్ తో మరో నెంబర్ కి చాలా సార్లు ఫోన్ చేసినట్లు ఉంది. ఆ నెంబరు ఎక్కడైతే ప్రియాంశు హత్య జరిగిందో అక్కడి లొకేషన్ చూపిస్తోంది. పక్కా ఎవిడెన్స్ లతో జూలై 1వ తేదీన గుంజాని అరెస్ట్ చేశారు. గుంజాని మాత్రమే కాదు, జీవన్ ప్రసాద్ ని హత్యలో భాగమైన జయశంకర్ చౌబే, ముఖేష్ శర్మన్ కూడా అరెస్ట్ చేశారు. వీరిద్దరూ జార్ఖండ్ లో నివాసం ఉంటున్నారు. విచారణలో భయంకరమైన నిజం బయటపడింది. చిన్నప్పటి నుంచి చదువుకోవడం కోసం డాల్టన్ గంజ్ లోని బాబాయ్ అయిన జీవన్ ప్రసాద్ ఇంటికి పంపించారు. మొదట్లో కూతురులాగా చూసుకుంటున్నప్పటికీ గుంజా పెరుగుతున్న కొద్దీ వారిద్దరి మధ్య అనైతిక సంబంధం మొదలైంది. 12 ఏళ్ల వయసు నుంచే గుంజా వాళ్ళ బాబాయ్ జీవన్ ప్రసాద్ మధ్య అక్రమ సంబంధం ఉంది. 15 ఏళ్ల పాటు అది కొనసాగింది. కానీ ఏప్రిల్ 2025లో పిన్ని వీరిద్దరిని ఏకాంతంగా ఉండడం చూసి ఈ విషయం గుంజా తండ్రితో చెప్పడంతో కుటుంబం పెళ్లి చేసేసింది. పెళ్లి రోజు కూడా జీవన్ సింగ్ కి ఎన్నోసార్లు ఫోన్ చేసింది పెళ్లి తప్పించమని. జీవన్ సింగ్ కూడా ఎంతో ప్రయత్నం చేశాడు పారిపోయి పెళ్లి చేసుకుందామని. కానీ భయపడి ఏమీ చేయలేకపోయాడు. అందుకే ముందు పెళ్లి చేసుకో, తర్వాత సంగతి నేను చూసుకుంటా అని హామీ ఇచ్చాడు. పెళ్లైన కొన్ని రోజుల వరకు ఇంట్లో బంధువులు ఉండడంతో గుంజాకి జీవన్ తో మాట్లాడడం అవ్వలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ప్రియాంశు పని మీద బయటికి వెళ్లిపోయేవాడు. ఇంట్లో ముసలి అత్తగారు ఒక రూమ్ లో ఉండేది. గుంజా తన రూమ్ లో జీవన్ తో ఫోన్ లో మాట్లాడుతూ బిజీ. ప్రియాంశు ఎన్నోసార్లు అర్ధరాత్రి వరకు ఫోన్ లో మాట్లాడడం చూసి అడిగేవాడు. బాబాయ్తో అని చెప్పడంతో ఊరుకున్నాడు. కానీ ఒక అనుమానం అయితే కలిగింది. ఎన్నోసార్లు పుట్టింటికి అని చెప్పి జీవన్ ని కలిసి వచ్చేది. ఒక్కసారి జీవన్ గుంజా ఇంటికి వచ్చేవాడు. ఇద్దరు ఒకరిని ఒకరు విడిచి ఉండలేక చివరికి ప్రియాంశుని దారి నుండి తొలగిద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఇంకో ఆలోచన కూడా వీళ్ళకి కలిగింది. అదేంటంటే ప్రియాంశుని తొలగిస్తే అతని ఆస్తి గుంజాకి వస్తుంది, తర్వాత ఇద్దరు ఎంజాయ్ చేయవచ్చు అని. అందుకే వీరి పెళ్లి అయిన కేవలం 45 రోజుల్లోనే 10 లక్షల సుపారీ ఇచ్చి జీవన్ ప్రియాంశుని హత్య చేయించాడు. పోలీసులు గుంజా, జీవన్ ప్రసాద్ సింగ్, షూటర్లు జయశంకర్ చౌబే, ముఖేష్ శర్మలను అరెస్ట్ చేశారు. ఈ కథ ఇక్కడితో ముగిసింది. కానీ ఇది కేవలం ఒక హత్య కథ మాత్రమే కాదు. ప్రియాంశు మరణం మనకు ఒక నిజాన్ని గుర్తు చేస్తుంది. అనుమానం మాటలుగా బయటపడకపోతే
మంచితనం కూడా కొన్నిసార్లు మనకే శిక్షగా మారుతుంది. ఇక్కడ చేసిన నేరం ఒక్క రోజులో పుట్టలేదు. ఏళ్ల తరబడి దాచిన తప్పులు, సమయానికి చెప్పని నిజాలు, తప్పును తప్పు అని గుర్తించకుండా నిశ్శబ్దంగా కొనసాగించిన మౌనం, ఇవన్నీ కలిసే ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. ఈ కథ మనకు చెప్పేది ఇదే. తప్పు ఎక్కడ మొదలైనా దాన్ని దాచిపెట్టడం, దాంతో సరిపెట్టుకోవడం చివరికి మరింత పెద్ద నాశనానికి దారితీస్తుంది. కాబట్టి మన జీవితంలో ఏదైనా తప్పుగా అనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. నిజాన్ని ఎదుర్కోవడం కష్టం కావచ్చు, కానీ మౌనం చాలా ప్రమాదకరం. ఈ రోజు ప్రియాంష్ లేడు, కానీ అతని కథ కనీసం ఇంకొకరి జీవితాన్ని కాపాడితే అదే ఈ కథకి నిజమైన న్యాయం. వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చినట్టే కదా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ది సైలెంట్ ట్రూత్ నుంచి క్రైమ్ నిజాలు మిస్ అవ్వకండి.